నమస్తే, వెల్కమ్ టు విజిల్. ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ న్యూ ఇయర్ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో సైతం వేడుకలు ఏ రేంజ్లో జరుగుతాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హైదరాబాద్, విశాఖపట్నం వంటి మహానగరాల్లో సెలబ్రేషన్స్ ఓ రేంజ్లో ఉంటాయి. డిసెంబర్ 31 సాయంత్రం నుంచే పెద్ద ఎత్తున యువత సందడి మొదలవుతుంది. అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఒకరినొకరు విషెస్ చెప్పుకుంటూ సంబరాలు షురూ చేస్తారు. ఈ క్రమంలోనే ఈ నేపథ్యంలోనే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హైదరాబాద్, అలాగే సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పలు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశారు. స్టార్ హోటళ్లు, క్లబ్లు, బార్లు, పబ్ల నిర్వాహకులు వేడుకలకు 15 రోజుల ముందే తప్పనిసరిగా అనుమతి పొందాలని సూచించారు. సెలబ్రేషన్స్ కి అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించారు. అంతేకాకుండా ఈవెంట్స్ వద్ద సీసీ కెమెరాల నిఘా, ట్రాఫిక్ నియంత్రణ, అశ్లీలత తావు లేకుండా ప్రదర్శనలు తప్పనిసరి అని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు, డీజేలను రాత్రి 10 గంటలకు ఆపేయాలని, ఇండోర్ వేడుకల్లో అర్ధరాత్రి 1 గంట వరకు తక్కువ శబ్దానికి అనుమతి అని రాజేంద్రనగర్ డీసీపీ తెలిపారు. ఇక బాణాసంచా కాల్చడం, సామర్థ్యానికి మించిన పాసులు, టికెట్ల జారీ పూర్తిగా నిషేధమంటూ క్లారిటీ ఇచ్చారు. వాహన పార్కింగ్ కూడా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. మరీ ముఖ్యంగా నూతన సంవత్సర సంబరాల్లో డ్రగ్స్ కానీ, గంజాయి వంటి మత్తు పదార్థాల వాడకంపై పోలీసులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఇటువంటివి గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ఇక మైనర్లకు వేడుకల్లో ప్రవేశం నిషేధమని, డ్రగ్స్ వాడకంపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ప్రతి ఏటా మాదిరిగానే ఎక్సైజ్, నార్కోటిక్ పోలీసులు కలిసి అనుమానిత ప్రాంతాలు, పబ్బులు, బార్లలో తనిఖీలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఇక డ్రగ్స్ కి టెస్టులు, నిమిషాల్లోనే గుర్తించే అత్యాధునిక పరికరాలు, డాగ్ స్క్వాడ్ల బృందాలను కూడా తనిఖీల్లో వినియోగిస్తామని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా ఉంటాయని, మద్యం సేవించి వాహనాలు నడపకుండా డ్రైవర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇక నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.